హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగనంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా సర్కిల్ ఆర్ లూప్ ప్రిసీడింగ్ ఇనీషియల్ హుక్, అంటే ఇనీషియల్ హుక్ ముందు ఏదైనా సరే సర్కిల్ ఆర్ లూప్, సర్కిల్ అంటే ఎస్ సర్కిల్ కావచ్చు, స్వా సర్కిల్ కావచ్చు, ఎస్టీ లూప్ కావచ్చు, అలాగే ఏదైనా సరే ఇనీషియల్ సర్కిల్ ముందు వచ్చినట్లయితే ఎలా రాయాలనే టాపిక్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో మీలో ఎవరన్నా మొదటగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్రీవియస్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఎవరైనా అభ్యర్థులు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, అలా స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి కోర్సుకు మీరు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మనము ఇచ్చేటువంటి నెంబర్లో మీరు అప్రోచ్ అయినట్టయితే మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది నామినల్ ఫీజుతో. సో మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో ఆ టాపిక్ గురించి తీసుకొచ్చేద్దాం రండి. చూడండి, చాప్టర్ 13 సర్కిల్ ఆర్ లూప్ ప్రిసీడింగ్ ఇనీషియల్ హుక్స్. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం పర్రు, బర్రు, టర్రు, డర్రు, చెర్రు, జర్రు, గర్రు, కర్రు, గర్రు మనం చెప్పుకున్నాం. సో ఏదైతే స్ట్రైట్ స్ట్రోక్స్ ఉన్నాయో స్ట్రైట్ స్ట్రోక్స్ కి ఇనీషియల్ హుక్స్ ముందు సర్కిల్ ఆర్ లూప్ వస్తే ఏం చేయాలనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. చూడండి, స్ట్రైట్ స్ట్రోక్స్ కి రైట్ మోషన్ లో ఈ సర్కిల్ అనేది రాయవలసి ఉంటుంది. చూడండి, మనం ప్రీవియస్ గా చూడండి ప్రై అని నేర్చుకున్నాం. ఏం చేస్తున్నాము? పర్ రాసి ఐ రాసుకుంటున్నాం. ఎందుకు? ఫస్ట్ ప్లేస్ ఐ దిప్తాంగ్ వచ్చింది కాబట్టి. చూడండి, ట్రై అని వచ్చినప్పుడు మనం ఇనిషియల్ లెసన్స్ ఎలా నేర్చుకున్నాము? పర్ రాసి ఐ దిప్తాంగ్ పెట్టుకుంటాము, యావదని రాసుకుంటాము. ఎందుకంటే ఐ దిప్తాంగ్ ఫస్ట్ ప్లేస్ కాబట్టి. అలాగే దీనికి ముందు ఎస్ వచ్చిందనుకోండి, మన టాపిక్కే అది. చూడండి, సర్కిల్ ఆర్ లూప్, సర్కిల్ కానీ లూప్ కానీ ప్రిసీడింగ్ ఇనీషియల్ హుక్స్, ఇనీషియల్ ముందు కనుక సర్కిల్ కానీ లూప్ కానీ వస్తే ఏం చేయాలనేది మన టాపిక్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రై అని రాసాం, దీనికి ముందు ఎస్ వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? స్ప్రై అవుతుంది. అప్పుడు ఏం చేయమంటున్నాడు? రైట్ మోషన్లో ఇలా సర్కిల్ రాసి పర్ రాసుకొని ఐ పెట్టుకోవడమే, చూడండి, స్ప్రై. ఏం రాస్తున్నాము? పర్ రాస్తున్నాము, ఐ పెడుతున్నాము. దానికి ముందు సర్కిల్ ఇలా రాసుకుంటున్నాము, సర్కిల్ రాసుకొని స్ట్రోక్ రాసుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏంది? ఇలా రాసుకుంటే రైట్ మోషన్లో కనుక మనం మామూలుగా అయితే సర్కిల్ ఇలా రాసుకుంటాం, ఇలా రాసుకుంటాం. అలా కాకుండా మనం రైట్ మోషన్లో సర్కిల్ ఎస్ రాసుకున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ సర్కిల్ ఉందని, దాని తర్వాత స్ట్రోక్ ఉందని, దాని తర్వాత హుక్ ఉందని, దాని తర్వాత గోవెల్ ఉందని దాని అర్థం. ఓకే, చూడండి క్లియర్గా. మన చాప్టర్ వచ్చేసరికి సర్కిల్ ఆర్ లూప్ ప్రిసీడింగ్ ఇనీషియల్ హుక్స్, అంటే ఇనీషియల్ హుక్స్ ముందు కనుక సర్కిల్ కానీ లూప్ కానీ, సర్కిల్ అంటే ఎస్ కావచ్చు, ఎస్డబ్ల్యూ కావచ్చు, లూప్ అంటే ఎస్టీ లూప్ ఉంది కదా మనకి, ఆ లూప్ అయినా కావచ్చు. ఇనీషియల్ హుక్స్ ముందు వస్తే ఏం చేయాలి? చూడండి, రైట్ మోషన్ లో మనం ఆ సర్కిల్ అనేది బిగ్ సర్కిల్ కానీ స్మాల్ సర్కిల్ కానీ లూప్ కానీ రైట్ మోషన్ లో పెట్టుకోవాలి. సో మనం చూడండి, ప్రై లేకపోతే ట్రే ఎలా రాస్తున్నాము? టర్ రాసి ఏ ఓవెల్ పెట్టుకుంటున్నాం? ట్రే. అలాగే దానికి ముందు స్ట్రే అని వచ్చింది అనుకోండి, STRAY స్ట్రే, రైట్ మోషన్ లో చిన్న సర్కిల్ పెట్టుకొని స్ట్రే అనేది రాసుకుంటాం. చూడండి, సేమ్ ఎలా రాస్తున్నాము? టర్గా రాస్తున్నాము, ఏ ఓవెల్ పెడుతున్నాము. ఏం చేస్తున్నాము? ముందు చిన్న సర్కిల్ ఇలా పెట్టి స్ట్రే అని రాస్తున్నాం. చూడండి, మీకు చూపించడానికి పెద్ద సర్కిల్ రాశాను, చిన్న సర్కిల్ ఎస్ టర్రు ఏ. అంటే ఇలా రాసాము, రైట్ మోషన్ లో ఎస్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఇలా ఎస్ సర్కిల్ రాసాము అంటే ఫస్ట్ సర్కిల్ ఉందని, తర్వాత స్ట్రోక్ ఉందని, దాని తర్వాత హుక్ ఉందని, తర్వాత ఓవెల్ ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అలాగే స్ప్రెడ్ ఏమొచ్చింది? ఎస్ పర్, స్ప్రే డి, స్ప్రెడ్. ఓకే, అలాగే సీకర్ వస్తే ఎట్లా రాసుకుంటాం మనం? SEEK సీకర్ వచ్చినాక ఎట్లా రాసుకుంటాము? ఎస్ రాసి కే రాసుకుంటాం, సీకర్. అదే సీకర్ కరెక్ట్ ముందు ఏమొచ్చింది? ఎస్ వచ్చింది, అందుకని సీకర్. ఓకే, చూడండి, ఈ టాపిక్, ఈ ఫస్ట్ టాపిక్ కనుక మీకు అర్థమైందంటే ఇంకా తర్వాత అన్ని ఈజీగా వెళ్ళిపోతాయి. చూడండి, సర్కిల్ కానీ లూప్ కానీ ప్రిసీడింగ్ ఇనీషియల్ హుక్ ముందు కనుక వస్తే మనం రైట్ మోషన్ లో రాసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే సర్కిల్ ఎస్ ఉందని,
తర్వాత స్ట్రోక్ ఉందని, తర్వాత హుక్ ఉందని, తర్వాత ఓవెల్ ఉందని దాని అర్థం. ఓకే, మనం జనరల్గా ఎలా రాస్తాము? ఫ్రై అంటే ఇలా రాస్తాము. ఇప్పుడు స్ప్రై అని వచ్చినప్పుడు దీనికి ఏం చేస్తున్నాం? ముందు సర్కిల్, రైట్ మోషన్లో సర్కిల్ రాసుకొని దానికి ఆపోజిట్గా మనము ఈ ఏదైతే సింబల్ ఉందో ఆ సింబల్, పర్ అయితే పర్రు, డర్ అయితే డర్రు, చెర్ర అయితే చెర్రు, ఏదైతే ఉందో ఇనిషియల్ అటాచ్మెంట్ అది రాసుకొని దానికి సంబంధించినటువంటి ఓవెల్ పెట్టుకోవడం. అలాగే స్ప్రెడ్ చూడండి, ఎస్ పర్, తర్వాత డి స్ప్రెడ్. ఓకే, స్ప్రెడ్. తర్వాత సీకర్. ఓకే చూడండి, అలాగే బిగ్ సర్కిల్ వచ్చింది అనుకోండి, సేమ్ రైట్ మోషనే. చిన్న సర్కిల్ ఎలా రాస్తామో పెద్ద సర్కిల్ కూడా అలాగే రాస్తాం. చూడండి, ఇప్పుడు మనకి స్వీట్ అని వచ్చింది అనుకోండి, ఇలా ఎస్డబ్ల్యూ రాసి ఇలా రాసి స్వీట్ అని పెట్టుకుంటున్నాం. ఏం చేస్తున్నాము? పెద్ద సర్కిల్ రాసి టీ పెట్టుకుంటాం, స్వీట్. అదే స్వీటర్ అని వచ్చింది అనుకోండి, స్వీటర్, అప్పుడు రైట్ మోషన్లో సర్కిల్ రాసుకొని ఓవెల్ పెట్టుకుంటాం, స్వీటర్, స్వీటర్. ఓకే, అలాగే స్వీపర్, స్వీపర్, స్వీపర్. ఓకే, అలాగే ఎస్టీ లూప్ వచ్చినా కూడా సేమ్ మోషన్లోనే, రైట్ మోషన్లోనే రాసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎస్టీ లూప్ ఉంది కదా, స్టేట్, దీన్ని ఎలా రాయాలో చూద్దాము. చూడండి, మరలా చెప్తున్నాను, ఈ ఫస్ట్ టాపిక్ మీకు అర్థమైంది అంటే ఇక మిగతా అంతా అర్థమైపోయినట్టే. చూడండి, సర్కిల్ కానీ, సర్కిల్ అంటే స్మాల్ సర్కిల్ కానీ, బిగ్ సర్కిల్ కానీ, లూప్ కానీ, ప్రిసీడింగ్ ఇనీషియల్ హుక్స్కి ముందు కనుక వచ్చింది అనుకోండి, రైట్ మోషన్లో ఎస్ రాసుకోవాలి. లెఫ్ట్ మోషన్లో రాసుకుంటే చూడండి, ఇలా రాసుకున్నాం అనుకోండి, ఇలా రాసుకుంటే ఒక సర్కిల్ మాత్రమే ఉన్నట్టు. ఇలా రాసుకుంటే సర్కిల్, పర్రు, దానికి ఓవెల్ ఉంటే ఓవెల్. ఇక్కడ రాసుకుంటే ఎస్పి, లెఫ్ట్ మోషన్లో రాసుకుంటే ఎస్పి మాత్రమే ఉన్నట్టు. రైట్ మోషన్లో రాసుకుంటే ఎస్, పర్రు, తర్వాత ఓవెల్ ఉంటే ఓవెల్ ఉన్నట్టు. సో దానికి అంటే మనం ముందే చదువుకోవాలి. రైట్ మోషన్లో కనుక రాసుకొని ఉన్నట్లయితే, ఈ మోషన్లో కనుక రాసుకొని ఉంటే ఏం చదువుకోవాలి? ఫస్ట్ సర్కిల్ చదువుకోవాలి, తర్వాత స్ట్రోక్, హుక్, దాని తర్వాత ఓవెల్ చదువుకోవాలి. అలాగే బిగ్ సర్కిల్ వచ్చిన సేమ్ రైట్ మోషన్లోనే మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్స్ మీరు చూశారు. ఎస్టీ లూపు ఎలా రాసుకోవాలి, అలాగే మిగతా పాయింట్ కర్వ్డ్ స్ట్రోక్స్కి ఎలా రాసుకోవాలి, మిగతా రూల్స్ గురించి తెలుసుకుందాం రండి. ఎగ్జాంపుల్స్ చూద్దాం రండి. చూడండి, ఎస్టీ లూప్ వచ్చినప్పుడు మనము సేమ్ ఏదైతే ఇందాక రైట్ మోషన్ ఉందో అలాగే రాసుకున్నాం. అంటే సర్కిల్ ఎస్ వచ్చినా, ఎస్డబ్ల్యూ వచ్చినా, ఎస్టీ లూప్ వచ్చినా కూడా ఒకే రకంగా రైట్ మోషన్లో రాసుకోవాలి. చూడండి, స్టేట్ అని వస్తే మనం లూప్ ప్రకారం ఇలా రాసుకుంటాం. అదే స్టేటర్ అని వచ్చింది అనుకోండి, స్టేటర్, ఆ ఎస్టీ లూప్ని ముందు రాసుకోవాలి. మనం సర్కిల్ ఎలా పెడుతున్నామో ముందు లూప్, బిగ్ సర్కిల్ ఎలా పెడుతున్నామో లూప్ కూడా అలాగే ముందు దానికి రాసుకోవాల్సి ఉంటుంది. స్టేటర్. ఓకే, ఇక్కడ మార్క్తో రాయడం వల్ల సరిగ్గా రావట్లేదు. సో మీకు పెన్సిల్తో రాస్తారు కాబట్టి మీకు క్లియర్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. స్టేటర్. ఓకే, అలాగే స్ట్రైగర్. ఓకే, అంటే ముందు మనము ఎస్టీ లూప్ అనేది ముందు రాసుకోవాల్సి ఉంటుంది. ముందు రాసుకొని దాని ప్రకారం రాసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే స్టూపర్. STUPR, స్టూపర్. ఓకే, ఎస్టీ లూపు యు పర్ రాసుకున్నాం, స్టూపర్. అలాగే స్టేటర్, అలాగే స్ట్రైగర్, స్టూపర్. చూడండి, ఎస్టీ లూప్ కూడా సేమ్ సర్కిల్, చిన్న సర్కిల్, పెద్ద సర్కిల్, ఎస్డబ్ల్యూ ఎలా అయితే రాస్తామో సేమ్ అలాగే ఇది కూడా రాసుకుంటాము. అలాగే స్కర్రు, గర్రు. ఓకే, కేగే ముందు గర్రు వచ్చినప్పుడు తర్వాత ఈ స్కర్రు గర్రు అనేది ఆఫ్టర్ టీడీ తర్వాత కనుక వస్తే ఆ వచ్చేటువంటి గర్రుని లెఫ్ట్ మోషన్లో రాసుకోవాలి. అంటే చూడండి, ఇప్పుడు మీకు సర్కిల్ ఎస్ అండ్ జెడ్ లెసన్లో మీకు రెండు స్ట్రైట్ స్ట్రోక్స్ వాళ్ళు కనుక యాంగిల్ ఏర్పడే పని అయితే ఆ వచ్చేటువంటి సర్కిల్ని బయట సైడ్ రాసుకోవాలి అని చెప్పాం. ఉదాహరణకి టాస్క్ చూడండి, TSK రెండు స్ట్రైట్ స్ట్రోక్స్ వల్ల యాంగిల్ ఏర్పడుతున్నప్పుడు ఆ వచ్చేటువంటి సర్కిల్ని బయట రాసుకోవాలి అని చెప్పాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ టాస్కర్ అని వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇది ఇట్టాగే రాసామనుకోండి, TES కర్వ్ అని టాస్క్ అయిపోతుంది. ఇంకా టాస్కర్ అనేది మనకి రాదు. అందువల్ల ఏం చేయమంటున్నాడంటే TD తర్వాత కనుక
ఎస్కేఆర్ కనుక వస్తే లెఫ్ట్ మోషన్ లోనే రాయమంటున్నాడు. ఇట్లాగే టాస్కర్, డిస్అగ్రీ, ఓకే, డిస్అగ్రీ. ఓకే, చూడండి ఆఫ్టర్ పీడి తర్వాత స్కర్రు గర్రు వచ్చినప్పుడు అంటే ఎస్కేఆర్ పీడి తర్వాత కనుక వచ్చినట్లయితే అంటే ఎస్ కర్రు ఎస్ గర్రు కనుక వచ్చినట్లయితే లెఫ్ట్ మోషన్ లో రాసుకోమంటున్నాడు. ఎందుకు? మనం సర్కిల్ లెసన్స్ చెప్పుకున్నాం. 2 స్ట్రైట్ స్ట్రోక్స్ వల్ల కనుక యాంగిల్ ఏర్పడే పని అయితే వచ్చే సర్కిల్ ని అవుట్ సైడ్ గా రాసుకోవాలి అని. అలాగే ఇప్పుడు అవుట్ సైడ్ గా రాసుకున్నట్టయితే ఇప్పుడు టాస్కర్ ఒకే సింబల్ చూపిస్తే మనం గుర్తుపట్టడం కష్టం కాబట్టి ఈ వచ్చేటువంటి స్కర్రు గర్రుని లెఫ్ట్ సైడ్ లో రాసుకోమంటున్నాడు. టాస్కర్, డిస్అగ్రీ. ఓకే, మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటా. కర్వ్ స్ట్రోక్స్ కి ఇన్సైడ్ లో హుక్ లోపల రాయవలసి ఉంటుంది. ఎలా రాయాలి నేను చూపిస్తాను. చూడండి, మళ్ళీ చూడండి. ఎస్టీ లూప్ వచ్చినట్లయితే మనం సర్కిల్ చిన్నది సర్కిల్ పెద్దది ఎలాగైతే రాస్తామో సేమ్ కూడా ఎస్టీ లూప్ అలాగే రాయవలసి ఉంటుంది. అలాగే పీడీ తర్వాత ఆఫ్టర్ పీడీ తర్వాత స్కర్రు గర్రు వచ్చినప్పుడు ఎస్కేఆర్ కనుక వచ్చినట్లయితే లెఫ్ట్ మోషన్ లో ఆ స్కర్రు గర్రుని రాసుకోవాల్సి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ టాస్కర్, డిస్అగ్రీ. మీకు కనుక అర్థం కాకపోయినట్లయితే ఈ వీడియోని నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీకు ఫస్ట్ పాయింట్ అర్థమైంది అంటే ఇంక మిగతా అంతా కూడా అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు కర్వ్ స్ట్రోక్స్ కనుక వచ్చినప్పుడు ఆ వచ్చేటువంటి హుక్ లోపల ఎస్ ఎలా రాయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, కర్వ్ స్ట్రోక్స్ లోపల ఆర్ హుక్ కనుక ఎట్లా రాసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ సేఫ్ అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సేఫ్ ఎట్లా రాస్తున్నాము? ఎఫ్ సేఫ్ అనేది మనం ఎఫ్ రాసుకున్నాం. ఓకే, అలా కాకుండా సేఫర్ రాసుకోవాలనుకుంటే ఆ హుక్ లోపల చిన్న ఎస్ పెట్టుకొని మనము ఇలా ఆ ఎస్ అనేది క్లియర్ గా విజిబుల్ గా ఉండాలి. చూడండి, సేఫ్ ఇలా వచ్చేస్తే సేఫ్ అని వచ్చేసింది. అదే సేఫర్ రావాలంటే ఆ ఎస్ ఆ వర్ అనేది మనకి క్లియర్ గా కనపడాలి. ఫర్ అనేది క్లియర్ గా మనకి విజిబుల్ గా కనిపించాలి. సేఫర్ అంటే మనకి ఇన్సైడ్ లో హుక్ లోపల ఎస్ ఉంది అనేటువంటి మనకి భావన కనిపించాలి. ఓకే, చూడండి, సేఫర్ చాలా తేడా ఉంది. దీన్ని కూడా మనం కలిపి రాసేసాం అనుకోండి, సేఫర్ ఒకటే అయిపోతుంది. మనం కనుక్కోవడం కష్టం. అందుకని ఏం చేయమంటున్నాడు? లోపల సర్కిల్ రాసి ఆ ఫర్ని రాసుకోమంటున్నాడు. అలాగే చూడండి, సూన్, సూన్, ఇక్కడ ఏం లేదు, ఆర్ అనేది ఏం లేదు కాబట్టి సూన్ అని రాసుకున్నాం. అలాగే కూడా సూనర్ అని వచ్చింది అనుకోండి, ఎస్ రాసుకొని నర్ రాసుకోవడం, సూనర్. చూడండి, కర్వ్ స్ట్రోక్స్ లోపల ఆర్ హుక్ లోపల ఎస్ అనేది రాయాల్సి ఉంటుంది. నాకు ఎగ్జాంపుల్ సేఫ్ అని వస్తే ఎలా రాస్తాము? సేఫర్ అని వస్తే ఆ హుక్ లోపల ఎస్ అనేది మనం క్లియర్ గా చూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే సూనర్. ఓకే, మీకు ఇంతవరకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. అలాగే ఎల్ హుక్ వస్తే ఏం చేయాలి? స్ట్రైట్ స్ట్రోక్స్ కి ఎల్ హుక్ వస్తే మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఈ కర్వ్స్ కి ఆర్ వస్తే ఎలా క్లియర్ గా రాయాలో ఎల్ వచ్చినా కూడా అట్లాగే రాయాలి. చూడండి, సెట్ అని రాయవలసి వస్తే ST అనేది రాస్తాం. అదే సెటిల్ SETTLE అప్పుడు క్లియర్ గా సర్కిల్ ని మనం చూపించుకోవాల్సి ఉంటుంది. ఎందుకు? ఆ సర్కిల్ కనుక లోపల హుక్ లోపల కనుక క్లియర్ గా చూపించుకోకపోతే ఆ పదము సెట్ అయిపోతుంది. మనం రాయాల్సింది ఏం పదము? సెటిల్. సెటిల్. ఓకే, అలాగే సైకిల్ ఏం రాయాలనుకుంటున్నాం మనము? సైకిల్. ఓకే, అలాగే సప్లై, SUPPLY, సప్లై. ఓకే, చూడండి, కర్వ్స్ లోపల అయితే మనం క్లియర్ గా చూపించుకొని రాసుకుంటున్నాం. సేమ్ అలాగే మనం ఇప్పుడు దాకా ఇక్కడ ఆర్ చెప్పుకున్నాం, ఇక్కడ ఎల్ చెప్పుకుంటున్నాం. ఓకే, ఎల్ హుక్ కనుక స్ట్రైట్ స్ట్రోక్స్ కనుక వస్తే మనం ఈ హుక్ ఎట్లయితే చూపించుకుంటున్నామో ఎల్ హుక్ క్లియర్ గా చూపించుకోవాల్సి వస్తుంది. కర్వ్ స్ట్రోక్స్ కైనా స్ట్రైట్ స్ట్రోక్స్ కైనా. ఓకే, స్ట్రైట్ స్ట్రోక్స్ కైనా కర్వ్ స్ట్రోక్స్ కైనా క్లియర్ గా ఇన్సైడ్ హుక్ చూపించుకోవాలి. స్ట్రైట్ స్ట్రోక్స్ కైనా కర్వ్ స్ట్రోక్స్ కూడా అంతే. చూడండి,
విల్. వల్ల అనేది ఏం చేస్తాం మనం పెద్ద హుక్ పెట్టుకుంటాం, ఎందుకంటే కర్వ్డ్ స్ట్రోక్స్ లోపల ఆర్ హుక్ ఆల్రెడీ చిన్నది పెట్టుకున్నాం కాబట్టి వల్ల అనే సౌండ్ కోసం పెద్ద హుక్ పెట్టుకుంటున్నాం. అలాగే సూనల్, సూనల్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. ఆర్ హుక్ కర్వ్డ్ స్ట్రోక్స్ లోపల క్లియర్ గా చూపించుకోవాల్సి ఉంటుంది ఇన్సైడ్ గా. ఓకే, అలాగే ఎల్ వచ్చినప్పుడు స్ట్రైట్ స్ట్రోక్స్ కి ఇక్కడ హుక్ ఎలా అయితే చూపించుకుంటామో అలాగే ఇక్కడ కూడా చూపించుకోవాల్సి ఉంటుంది. అదే కర్వ్డ్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు సేమ్ ప్రిన్సిపల్ అనేది మీకు అప్లికబుల్ అవుతుంది. సో ఇంకా 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆ ప్రిన్సిపల్స్ ఏంటో మనం చూద్దాము. చూడండి స్టూడెంట్స్, మిడిల్లో కనుక పర్రు, బర్రు, టర్రు, డర్రు, తర్రు, దర్రు, పళ్ళు, వాళ్ళు ఏ వచ్చినా సరే వాటిని మనం క్లియర్ గా చూపించుకోవాల్సి వస్తుంది. చూడండి, అంటే ఏంటంటే మనకి ఈ అటాచ్మెంట్స్ కనుక ఏదైతే పర్రని, బర్రని, పల్లని, బల్లని ఇలా ఏవైతే అటాచ్మెంట్స్ పదం మధ్యలో కనుక వచ్చినాయి అనుకోండి వాటిని మనం క్లియర్ గా చూపించుకోవాల్సి వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్ రాస్పర్. చూడండి, సపోజ్ మనం ఇట్లా రాసామనుకోండి, దీంట్లో మీకు పర్ ఉందని చెప్పేసి అర్థం కాదు. అందుకని ఏం చేయాలంటే ఆ వచ్చేటువంటి అటాచ్మెంట్ క్లియర్ గా చూపించుకోవాలి. రాస్పర్ అంటే మీకు ఇక్కడ క్లియర్ గా ఏదైతే పర్ అనేది వచ్చిందనే సింబల్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే డిస్ట్రెస్ ఇలా రాశారనుకోండి మీకు అందులో టర్ అనేది కనిపించదు. ఓకే, ఎలా రాసినా మీకు ఆ టర్ అనేది కనిపించదు. అందువల్ల ఏం చేయమంటున్నాడు, డిస్ రాసి టర్ రాసి ఎస్ రాసుకోమంటున్నాడు. డిస్ట్రెస్ అంటే మధ్యలో వచ్చేటువంటి ఆ పర్రు, బర్రు, పళ్ళు, బళ్ళు ఏదైనా సరే వాటిని క్లియర్ గా చూపించుకోవాల్సి వస్తుంది. అలాగే డిస్క్లోజ్, డిస్క్లోజ్. చూడండి, మీడియంలో వచ్చేటువంటి పర్రు, బర్రు, పళ్ళు, బళ్ళు ఇలా ఏవైతే ఇనిషియల్ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మధ్యలో వస్తే కనుక క్లియర్ గా చూపించుకోవాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. అలాగే ఒక్కొక్కసారి పదం మధ్యలో ఎల్ హుక్ అనేది రాసుకోవడం కష్టంగా వస్తుంది. అలాంటప్పుడు స్ట్రోక్ ఎల్నే రాసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము, మధ్యలో వచ్చినప్పుడు పదం మధ్యలో వచ్చినప్పుడు ఎల్ చూపించుకోవాలి, క్లియర్ గా చూపించుకోవాలి, ఆర్ వచ్చినా ఎల్ వచ్చినా అని చెప్పాం. కొన్ని సందర్భాల్లో ఇలా చూపించుకోవడానికి కుదరినప్పుడు పూర్తిగా రాసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఫోర్సిబుల్ ఎఫ్ఎస్ రాస్తాము, ఇక్కడ బాల్ అనేది చూపించుకోవడానికి ఉండదు, అందుకని చెప్పి బిఎల్ రాసుకోవడమే. అలాగే మ్యూజిక్ కల్ రాయడానికి కుదరదు, అందుకని కేఎల్ కల్. ఓకే, ఎల్ హుక్ కాంట్ బి క్లియర్లీ షోన్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఎ వర్డ్. అంటే ఎల్ హుక్ ని మధ్యలో చూపించలేనటువంటి సందర్భంలో స్ట్రోక్ ఎల్ ఈజ్ రిటర్న్ అంటున్నాడు. స్ట్రోక్ ఎల్ ఎప్పుడు రాయాలి, ఎల్ హుక్ అనేది పదం మధ్యలో రాయడానికి చూపించడానికి హుక్ కుదరనప్పుడు మనం పూర్తిగా రాసుకోవాల్సి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఫోర్సిబుల్, మ్యూజికల్ అనేది. చూడండి తర్వాత పాయింట్, వెన్ ఎస్కేఆర్ అంటే స్కర్ అక్కర్స్ ఆఫ్టర్ పిఆర్బి తర్వాత స్కర్ అనేది కనుక వచ్చినట్లయితే ఏదైతే హుక్ ఆర్ ని ఒమిట్ చేసేసేయమంటున్నాడు, వదిలిపెట్టేసేయమంటున్నాడు. వెన్ స్కర్ అక్కర్స్ ఆఫ్టర్ పిఆర్బి, ఎప్పుడైతే స్కర్ పిబి తర్వాత వస్తుందో ఆ వచ్చేటువంటి ఆర్ ని ఒమిట్ చేసేసేయండి, వదిలేసేయండి అంటున్నాడు. చూడండి, ప్రెస్క్రైబ్ ఇక్కడ ఆర్ ఉంది, మనం ఏం చేస్తున్నాం, పర్రు ఎస్కేబి రాసేస్తున్నాం. ఇక్కడ ఆర్ అనేది ఒమిట్ చేసేస్తున్నాం, ఆర్ హుక్ అనేది ఒమిట్ చేసేస్తున్నాం. ఎప్పుడు వెన్ స్కర్ అక్కర్స్ ఆఫ్టర్ పిఆర్బి వచ్చినప్పుడు మాత్రమే మనము ఈ ఆర్ ని ఒమిట్ చేసేస్తున్నాం. అలాగే సబ్స్క్రైబర్ ఆర్ అనేది ఒమిట్ చేస్తున్నాం. సబ్స్క్రైబర్ ఇక్కడ వచ్చేటువంటి ఆర్ హుక్ ని ఒమిట్ చేసి రాసేసుకుంటున్నాం. ఇప్పుడు వెన్ ఎస్కేఆర్ అక్కర్స్ ఆఫ్టర్ పిఆర్బి తర్వాత స్కర్ కనుక వస్తే ద హుక్ ఆర్ మే బి ఒమిటెడ్. ఓకే, హుక్ ఆర్ అనేది మనం రాయట్లేదు. చూడండి, మీడియాలో కనుక పర్రు, బల్లు ఇవి వచ్చినప్పుడు ఏదైతే హుక్ ఫార్మ్స్, ఈ హుక్ ఫార్మ్స్ ని మీరు క్లియర్ గా చూపించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎల్ కొన్ని సందర్భాల్లో హుక్ అనేది చూపించుకోవడానికి అవకాశం లేనప్పుడు పూర్తి స్ట్రోక్ రాసుకోమంటున్నాడు. అలాగే స్కర్ అనే శబ్దం వచ్చినప్పుడు ఆఫ్టర్ పిఆర్బి ద హుక్ ఆర్ మే బి ఒమిటెడ్, దాన్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ప్రెస్క్రైబ్, సబ్స్క్రైబ్. చూడండి, మీకు ఏదైతే పేజ్ నెంబర్ 58 లో ఉన్నాయి పూర్తి ఎగ్జాంపుల్స్ అన్ని చూసుకోవచ్చు. అలాగే ఏదైతే పేజ్ నెంబర్ 59 లో ఉన్నటువంటి 47,
48 ఎక్సర్సైజెస్ అనేది మీరు చేయండి. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మనల్ని అప్రోచ్ అవ్వండి. ఈ చాప్టర్లో ఉన్నటువంటి గ్రామ్ లాక్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పబడుతుంది. మీలో ఎవరైనా అభ్యర్థులు ఆఫ్లైన్ లేదా ఆన్లైన్, అలాగే ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఈ స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి ఏదైనా సరే కోచింగ్ తీసుకోదలిచినట్లయితే మనల్ని సంప్రదించండి. అలాగే ఆఫ్లైన్ సంప్రదించాల్సిన వాళ్ళు, ఆన్లైన్ సంప్రదించాల్సిన వాళ్ళు కూడా మనం ఇచ్చేటువంటి వాట్సాప్ నెంబర్ 9704555002కి మెసేజ్ చేసినట్లయితే మీకు ఈ వెసులుబాటు అనేది కలుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.